హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత సెక్యూర్డ్ కాన్వాయ్కి రక్షణ ఇచ్చే విధానం. బహుశా అమెరికా ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ సెక్యూరిటీతో ఎలా తీసుకువెళ్తారు? అణ్వాయుధాలను ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించే పద్ధతిని ఎప్పుడైనా గమనించారా? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు ఇలా తరలింపు సమయంలోనే శత్రువుల చేతికి చిక్కితే ఎంత ప్రమాదమో మనకు తెలియని విషయం కాదు. దానివల్ల వచ్చే నష్టం ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఉంటుంది. తరలింపు సమయంలో వీటి సంరక్షణ బాధ్యత చాలా ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కాన్వాయ్ మీద ఒకవేళ దాడి జరిగినా ఎలా అణ్వాయుధ ట్రక్ ని రక్షించుకుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రపంచం మొత్తంలో దాదాపుగా 1,25,000 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిలో 41 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి. అమెరికా మూలమూలాల్లో వీటిని దాచి ఉంచుతున్నారు. అప్పటికప్పుడు ఉపయోగించాల్సిన ఆయుధాలు అన్నీ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఇంకా నేవీ అధీనంలో ఉంటాయి. కానీ కొన్ని వేల ఆయుధాలను భద్రతా గదిలో స్టోరేజ్ చేసి ఉంచుతారు. అంటే వీటిని బ్యాకప్ ఆయుధాలుగా ఉపయోగిస్తారు. ఇవే యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ అణ్వాయుధాలు విడివిడిగా ఎందుకు ఉంచుతారు? ఒకే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎవరికీ తెలియని స్థావరాల్లో వీటిని దాచి ఉంచుతారు. ఈ సమాచారం చాలా సున్నితమైంది. శత్రువులెవరూ దాడి చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ శత్రువులు ఆ స్థావరాన్ని కనుక్కొని దాడి చేసినా ఒక్కసారి అన్ని ఆయుధాలను నాశనం చేయలేరు. తయారు చేసిన అణ్వాయుధాల్లో కొన్నిటిని డిఫెన్స్ కోసం, స్వీయ సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అణ్వాయుధాలు అవసరమైనప్పుడు ఒక చోటు నుంచి మరొక చోటుకి రవాణా చేయాల్సి ఉంటుంది. వీటి నిర్వహణ కోసం కూడా వీటి బదలాయింపులు జరుగుతూ ఉంటాయి. మిలిటరీలో అణ్వాయుధాల నిర్వహణ చాలా అవసరం. మిలిటరీలో ఉపయోగించే ఇతర ఆయుధాల్లాగానే వీటిని కూడా సంరక్షించడం చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించరు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు. యుద్ధ సమయంలో మాత్రమే ఉపయోగపడతాయి. ఈలోగా తుప్పు పట్టకుండా చూసుకునే బాధ్యత ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు నిరుపయోగం కాకుండా ఉండాలి. అంతేకాదు, అణ్వాయుధాలలో ఉండే అణుధార్మిక పదార్థాలైన ప్లూటోనియం, యురేనియంని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ఇది చాలా అవసరం. అప్పుడే సరైన సమయంలో వీటి ఉపయోగం ఉంటుంది. అణ్వాయుధాలు కేవలం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ప్రణాళిక ప్రకారంగా వాటిని తయారు చేస్తారు. వాటిని దాచి ఉంచి రక్షించే ప్రాంతాలు కూడా మధ్యలోనే ఉండాలి. అంతేకాదు, కేంద్రం ఆధీనంలోనే ఉంటుంది. అమెరికా విషయానికి వస్తే వీటి నిర్వహణ బాధ్యత, సెక్యూరిటీ అంతా అందుకోసమే ఏర్పాటైన ప్రత్యేక ఫెడరల్ ఏజెన్సీ ఆఫ్ నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఆధీనంలో ఉంటుంది. వీటిని తయారు చేసిన ప్రణాళికాబద్ధమైన స్థానం నుంచి అణ్వాయుధాలను తీసుకువెళ్లడం, వేరే చోటికి మార్చడంలో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వీటి భద్రత, అణ్వాయుధాల తరలింపులో ఆ ఆయుధాలకు భద్రత ఇవ్వడం చాలా ముఖ్యం. ఒకవేళ ఆయుధాలను ఎక్కడ దాచి ఉంచారో ఆ సమాచారం శత్రువులకు అందింది అని తెలిసిన వెంటనే అక్కడి నుంచి అప్పటికప్పుడు వాటిని తరలించాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీటికి సమగ్రమైన భద్రత కల్పించాలి. ఆ ప్రాంతంలో కనీసం ఒక్కరు కూడా తొంగి చూడడానికి కూడా వీలుండదు. కానీ తరలించేటప్పుడు మాత్రం అందరూ ఉపయోగించే దారిని ఉపయోగిస్తారు. ప్రతి క్షణం ఆ నగరమంతా జల్లెడ పడతారు. అప్పటి వరకు ఈ ఆయుధాలు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఉంటాయి. అంతవరకు ఎవరికీ తెలియని స్థానంలో రక్షించడం అంటే పర్వాలేదు. కానీ ఒక్కసారిగా అందరూ తిరిగే రహదారి మీదకు వచ్చిన తర్వాత మరింత పటిష్టమైన భద్రత అవసరం ఉంటుంది. అందుకోసమే ఈ సమస్యను అధిగమించడానికి అమెరికన్ ప్రభుత్వం ఒక పూర్తి ఏజెన్సీని వీటి కోసం వినియోగిస్తుంది. వీరి పని కేవలం అణ్వాయుధాలను రక్షించడం మాత్రమే. వీడియోలో మీరు చూస్తున్న ఈ కాన్వాయ్ అండ్ వాహనాలు ఒక అణ్వాయుధాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి రవాణా చేస్తున్నాయి. ఇంత సెక్యూరిటీ దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా ఉండదు. ఇక సాధారణ మానవులకు వీటికి ఎంత భద్రత కల్పిస్తారో కనీసం ఊహకి కూడా అందని విషయం. భద్రతా విషయాలు అణ్వాయుధాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆయుధం ఎంత పెద్దది, ఎంత దూరం వెళుతుంది, ఆ మధ్యలో ఎంత దూరం ఉంది అన్నది కూడా లెక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ కాన్వాయ్లో ముఖ్యంగా పోలీసుల వాహనాలు కూడా ఉంటాయి. రద్దీగా ఉన్న రహదారుల మీద వెళ్లేటప్పుడు ఈ పోలీస్ వాహనాలు అణ్వాయుధ రక్షణ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క వాహనానికి మధ్య దూరం కూడా గమనిస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ ఆగకుండా గమ్యాన్ని చేర్చాలి. ప్రతి రహదారిలో ఈ అణ్వాయుధాలను తీసుకువెళ్లే వాహనం పక్కన ఏ వాహనాలు వెళుతున్నాయి, వాటిలో ఎవరున్నారు, ఎంత స్పీడ్లో వెళుతున్నారో అనేది కూడా గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ వాహనానికి పక్కపక్కనే పోలీస్ వాహనాలను నడుపుతూ ఉంటారు. దీన్ని బెటర్ క్యాట్ అంటారు. బుల్లెట్ ప్రూఫ్ అనడం కూడా తక్కువే. అంతకన్నా ఎక్కువ భద్రత ఉంటుంది. ఒక్కోవైపు 4 నుంచి 6 ఫెడరల్ ఏజెంట్స్ ఉంటారు. వీరి పని కేవలం ఆ కాన్వాయ్ని రక్షించడం. ఎవరైనా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్ళని లేపేయడం. ముఖ్యంగా ఆయుధాన్ని తరలించే వాహనానికి అటు ఇటు అద్దాల కిటికీలు ఉంటాయి. ఎవరైనా దాడికి దిగినప్పుడు అందులో ఉన్న ఏజెంట్లు వారు బయటికి రాకుండా లోపల నుంచే కాల్పులు జరిపే సౌకర్యం ఉంటుంది. ఈ ఏజెంట్స్ కూడా సాధారణ వ్యక్తులు కాదు, శిక్షణ తీసుకున్న కమాండోలు. వీరి దగ్గర హ్యాండ్ గన్స్, షార్ట్ గన్స్, అసాల్ట్ రైఫిల్స్ తో పాటు లక్షల రౌండ్స్ బుల్లెట్స్ కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు వాడడానికి ఆ వాహనం పైన ఆటోమేటిక్ మెషిన్ గన్ కూడా అమర్చబడి ఉంటుంది. అపాయం ముంచుకొస్తుంది అనుకుంటేనే ఈ ఆయుధాలను వినియోగిస్తారు. ప్రతి చిన్న విషయం మీద వారి దృష్టి కేంద్రీకరిస్తారు.
ప్రతి వాళ్ళు ఎక్స్రే కళ్ళతో చూస్తూ ఉంటారు. అలాగే వాహనాల్లో ఉన్న ఏజెంట్స్ ఒకరితో ఒకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. వీళ్ళంతా రేడియోల ద్వారా కనెక్ట్ అయి ఉంటారు. ఈ రేడియోల వ్యవస్థ కూడా 3 విడివిడి ఛానల్స్ ద్వారా నడుస్తుంది. ఒకవేళ ఛానల్ దాడికి సంబంధించిన సమాచారాన్ని ఇతర వాహనాల్లోని ఏజెంట్లకు తెలిసి ఒకరితో ఒకరు అనుసంధానంగా ఉండేలా చేస్తుంది. రెండో ఛానల్ ఆయుధం ఉన్న ట్రక్కి ముందు వెనకాల ఉన్న వాహనాలు ఏ స్థితిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్ని తీసుకుంటూ ఉంటుంది. ఎస్ఓపి ప్రకారం ట్రక్కి ఇరువైపులా ఆయుధాలు కలిగిన 7 కార్లు ఉండాలి. 5 ట్రక్తో పాటు నడిస్తే మిగిలిన 2 వాటికి 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. ట్రక్తో పాటు వచ్చే వాహనం ముందు కిలోమీటర్ దూరంలో ఉన్న 2 వాహనాలు దూరాన్ని పరీక్షించి అంతా సజావుగానే ఉంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరైనా ఒక రేడియో ఫ్రీక్వెన్సీని ట్రాక్ చేసి ఆ అణ్వాయుధాల సరఫరా విషయాన్ని కనుగొన్నట్టయితే ఒక రేడియో ద్వారా వచ్చే సమాచారం ఆగిపోతుంది. అలా ఆగిపోయిన ఇతర 2 రేడియోలు ఛానల్స్ ఎటువంటి ఆటంకం కాకుండా సమాచారాన్ని సరఫరా చేస్తాయి. సమాచారాన్ని హెడ్ ఆఫీస్కి పంపిస్తాయి. అందుకే 3 విడివిడి ఛానల్స్ ద్వారా సమాచారాన్ని పంపిస్తారు. ఇక 3వ ఛానల్ వీటన్నిటినీ గమనిస్తూ ఉండే ఎమర్జెన్సీ కంట్రోల్ ఛానల్ ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని ఆ ట్రక్లోని డ్రైవర్తో పాటు ఇతర వాహనాల్లో ఉండే ఏజెంట్లకు కూడా చేరవేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో సూచిస్తుంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆ ట్రక్ ఎక్కడ ఉందో దాన్ని గుర్తించి బ్యాకప్ ఫోర్సెస్ని పంపించడం కూడా 3వ ఛానల్ విధి. ఇలా పంపించే బ్యాకప్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ కావచ్చు లేదా ఆర్మీ ఫోర్స్ కావచ్చు. వీరితో అప్పటికే ట్రక్ దగ్గర ఉన్న ఏజెంట్లతో సంబంధాలు నిలుపుకోవడానికి ఒక ఎన్స్ట్రిప్ అయిన కోడ్ కూడా తయారు చేసి విడివిడిగా పంపిస్తుంది. ట్రక్కి ఆ బ్యాకప్ ఫోర్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్స్కి ఈ కోడ్ పంపిస్తే వాళ్ళు వీరిని నమ్మడం సాధ్యము. ఎవరైనా దొంగ పోలీస్ వేషంలో వచ్చి ఆ ట్రక్ని కబ్జా చేయకుండా తీసుకునే జాగ్రత్తలు ఇది కూడా ఒకటి. ఇలా రకరకాల ఎస్ఓపీలు ఎప్పటికప్పుడు మారుస్తూ వినియోగిస్తూ ఉంటారు. ఇక అణ్వాయుధాన్ని మోసుకు వెళ్లే ట్రక్ కూడా సాధారణమైన ట్రక్ కాదు. చూడడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ కనీసం ఊహకి కూడా అందనంత పటిష్టంగా ఉంటుంది. ప్రత్యేకంగా దీనికోసమే తయారు చేసిన ట్రక్ అది. ట్రక్ యొక్క పూర్తి భాగం హార్డ్ స్టీల్తో తయారవుతుంది. ఎటువంటి జామర్ పరికరాలు కూడా దీన్ని తాకను కూడా తాకలేవు. అలాగే గ్రనైట్తో కానీ డ్రిల్లింగ్ మిషన్తో కానీ ఒక్క రంధ్రం కూడా పెట్టలేరు. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ అయినా కించిత్తు పగులు కూడా రాదు. ఈ ట్రక్ని నిప్పులో వేసినా కూడా కొన్ని గంటల వరకు లోపల ఉన్న సామాగ్రికి ఎటువంటి నష్టం కూడా కలగదు. ఇక డ్రైవర్ క్యాబిన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఇంకా బాంబ్ ప్రూఫ్తో ఉంటుంది. ఎవరు ఎంత ప్రయత్నించినా ఇది లోపల నుంచి తెరుచుకుంటుంది, కానీ బయట నుంచి తెరవడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎన్ని ఉపయోగాలున్నా ఈ ట్రక్ వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. ఈ ట్రక్ చాలా బరువుతో కూడుకున్నదై ఉంటుంది. దాదాపు 25,000 కేజీల బరువు ఉంటుంది. ఎవరైనా ఈ ట్రక్ మీద దాడికి దిగినప్పుడు వేగంగా కదలదు. అలాగే త్వరగా వేగంగా మలుపులు కూడా తీసుకోలేదు. కానీ ఒకటి లాభం కూడా ఉంది. ఏం జరిగినా ఎవరైనా దీని మీద దాడి చేసినప్పటికీ లేదా బలవంతంగా తీసుకువెళ్లినా యాక్సెల్ దగ్గర ఉన్న విస్ఫోటన పదార్థం మండుతుంది. చక్రాలు విడిపోయి ట్రక్ కింద పడిపోతుంది. దీని బరువు వలన ముందుకి కనీసం 1 అడుగు కూడా కదపలేరు. ఇక లోపల ఉండే అణ్వాయుధాల గురించి మాట్లాడుకుందాం. క్యాబిన్ని తెరిచే అనుమతి ఏజెంట్లకు కూడా ఉండదు. ఎలక్ట్రానిక్ తాళం ఉంటుంది. తాళం చెవి మాత్రమే నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఉంటుంది. ఎవరైనా ఈ బలవంతంగా ఈ ట్రక్ దగ్గరికి వస్తే లోపల ఉన్న మెషిన్ గన్ ఒక కెమికల్ని స్ప్రెడ్ చేస్తుంది. ఆ కెమికల్ చాలా ఘనంగా ఉంటుంది. ఆ కెమికల్ ఎవరి మీదైనా పడిందంటే వాళ్ళు ముందుకి వెనక్కి కదలలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. ఎక్కడి వాళ్ళు అక్కడే క్షణాల పాటు అలాగే ఉండిపోతారు. ఇవన్నీ తప్పించుకుని కూడా ఎవరైనా లోపలికి వెళితే వెంటనే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఇది మనం ఇంట్లో ఉపయోగించే కరెంట్ కన్నా 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం కాన్వాయ్ని 2 ప్రత్యేకమైన హెలికాప్టర్లు కూడా కాపు కాస్తూ ఉంటాయి. ఒకవేళ వాటిలో గనక ఇంధనం అయిపోతే వెంటనే మరో 2 హెలికాప్టర్ల ద్వారా వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ 2 హెలికాప్టర్లు వచ్చిన తర్వాతే ఈ ఇంధనం అయిపోయిన హెలికాప్టర్లు పక్కకు తప్పుకుంటాయి. ఈ హెలికాప్టర్లలో కూడా బ్యాకప్ ఫోర్సెస్ ఉంటాయి. వీళ్ళు కూడా కేవలం అణ్వాయుధ ట్రక్ ని కాపాడడం కోసం మాత్రమే వినియోగించబడతారు. ఏ క్షణంలో ఎప్పుడు దాడికి దిగాలన్నా వెంటనే అప్రమత్తమై ఉంటారు. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య అమెరికా యొక్క వెపన్స్, ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ బయటకు వెళ్లే అవకాశం లేదు. అమెరికాలో ఇప్పటి వరకు కొన్ని వేల అణ్వాయుధాలను తరలించారు, కానీ ఇప్పటి వరకు ఒక్క కాన్వాయ్ మీద కూడా దాడి జరిగినట్టు దాఖలాలు లేవు.